ప్రేక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. మిత్రులారా, నిన్న ముఖ్యమంత్రి గారు ఒకానొక అధికారిక సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా నిబంధనల ఉల్లంఘనకు भाई साहब आप ख़त्म करें तो हम प्रेस मीट करेंगे. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక అధికారిక సమావేశంలో మాట్లాడుతూ అరే ఏమవుతుంది తలుపులన్న పెట్టరి ప్రెస్ మీటా ఇదేమన్నా మార్కెటా? నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సాధికారికమైనటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి చలాన్లు గనక పోలీసులు వేసినట్టయితే ఆ చలాన్ల అమౌంట్ అంతా కూడా ఆటో డెబిట్ అంటే నేరుగా పౌరుల యొక్క బ్యాంక్ ఖాతాల నుండి పోలీసు వాళ్ళే ఆటో డెబిట్ చేసుకునే విధంగా చర్యలు చేపడతాము అని చెప్పని ప్రకటించడం జరిగింది. ఆ వీడియో ఒక్కసారి నేను ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఇది రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటిది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఏమైనా అమాయకుడా, కనీస రాజ్యాంగ స్ఫూర్తి కానీ లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు అమలు చేయాలంటే ఉన్నటువంటి ఒక కాన్స్ట్రెయింట్స్ ఏంటి, ఎనేబులర్స్ డిజేబులర్స్ అంటాం మేనేజ్మెంట్లో. ఎనేబులర్స్ ఏంటి, డిజేబులర్స్ ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి, కనీస అవగాహన లేకుండా ఏది నోటికి పడితే అది వచ్చి మాట్లాడతాడా? అహంకారమా లేకపోతే అమాయకత్వమా అజ్ఞానమా? మొత్తానికి మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. చట్టాలపైన కనీస అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ళు పూర్తయినాయి. ఈ 2 ఏళ్లలో ప్రజలను బాగు చేసే ఒక్క మంచి పనిని చేసినావా చెప్పు? నువ్వు ఒక్క చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పని చేసినావా చెప్పు? గుండె మీద చేయబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పండుగ ముందు విచ్చలవిడి అవినీతి, దోపిడీ, ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేయటం, ఆ చట్టాలను కోర్టులు కొట్టివేయడం, మొట్టికాయలు వేయడం, హైడ్రా పేరు మీద ఇండ్లను విధ్వంసం చేయటం, మూసీ నది పేరు మీద విధ్వంసాలకు పాల్పడటము, గ్రూప్ 1 పరీక్ష లాంటి పరీక్షలు అక్రమంగా నిర్వహించి విద్యార్థుల జీవితాలను బలిపెట్టడము, ఇవాళ ఆఖరికి రోడ్ల మీద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిండ్రు అని చెప్పని ఆఖరికి డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల నుండే డబ్బులు దొబ్బివేయాలని చెప్పని వాళ్ళ కుట్రపూరితమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీఆర్ నాట్ అగేన్స్ట్ రెగ్యులేటింగ్ ద ట్రాఫిక్ ఆన్ ద రోడ్స్, కానీ అవసరమైనటువంటి ఒక రీతిలో ప్రజలను చైతన్యపరచండి, ఎడ్యుకేట్ చేయండి. ముందు ఆ గుంతలను అయితే బూడ్చవయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు చాలాను వసూలు చేసే ముందు
ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళకు నువ్వు టార్గెట్లు పెట్టి పోలీస్ స్టేషన్కి ఇంత టార్గెట్, ఎస్ఐకి ఇంత టార్గెట్, సిఐకి ఇంత టార్గెట్, ఏసీపీకి ఇంత టార్గెట్, ఇట్లా టార్గెట్లు పెట్టి చలాన్లు వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని నింపుకుంటూ విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతూ రోడ్ల మీద గుంతలు మాత్రం పూడ్చావు, పార్కింగ్కు స్పేసు కల్పించావు, ఏమాత్రం నియమ నిబంధనలు అప్రాప్రియేట్గా ప్రజలను చైతన్యపరచుకుంటా ఎడ్యుకేట్ చేయకుండా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయకుండా చలాన్లను మాత్రం ఆటోమేటిక్గా డెబిట్ చేస్తాము అని చెప్పని మాట్లాడటం మీ మూర్ఖత్వానికి, అజ్ఞానానికి, అమాయకత్వానికి, అవగాహన రాహిత్యానికి, చట్టంపై కనీస అవగాహన లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. యు ఆర్ అ చీఫ్ మినిస్టర్ సార్. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద లా. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం తెలియాలా, చట్టం తెలియాలా. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత నీ నోట్లకెళ్ళి ఒక మాట వచ్చినట్టయితే అది ఫత్వా లాంటిది, అది ఒక ఆర్డర్. నిన్న కూడా చెప్పిన ఇదే మాట. ఈ చీఫ్ మినిస్టర్ ఒక్క పదం మాట్లాడితే ఆ పదం ఒక ఆర్డర్ లాంటిది. ఆ ఆర్డర్కి ఒక సహేతుకత ఉండాలా, చట్ట నిబద్ధత ఉండాలా, రాజ్యాంగ నిబద్ధత ఉండాలా. ఏది పడితే అది మాట్లాడితే జోకర్ అయిపోతారు. అండ్ యు ఆర్ మేకింగ్ గవర్నెన్స్ as a joke and you are becoming a joker. ఒక 5 పేజీల లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాయటమైంది. మీరు ఆటో డెబిట్ సిస్టమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం, మోటార్ వెహికల్ యాక్ట్స్కు విరుద్ధం, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు విరుద్ధం. మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులను అదేదో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ బ్యాంక్ అయినట్టుగా వాటిని నేను డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా, అందులో నుంచి డైరెక్ట్గా డబ్బులు నేను రెజ్యూమ్ చేసుకుంటా, డెబిట్ చేసుకుంటా అని చెప్పనైతే మాట్లాడుతుండో ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగానికి వ్యతిరేకము, చట్టాలకు వ్యతిరేకము, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు వ్యతిరేకము, ఫండమెంటల్ రైట్స్కు కూడా ఇది వ్యతిరేకం. రేవంత్ రెడ్డి గారు, నాకు అర్థం కావట్లేదు, మీరు ఎవరితో మాట్లాడతారా? ఉట్టినే నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా మీరు? వెన్ యూఆర్ టాకింగ్ డూ యూ థింక్ ఆర్ అట్లీస్ట్ డూ యూ టాక్ టు సంబడి? ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడొద్దు, ఏం పాలసీ ఎట్లా తయారు చేయాలా, ఓ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఏమైనా ఆలోచిస్తారా లేదా? ఏది పడితే అది వచ్చేసి ఫట మాట్లాడేస్తారా? ఈ సినిమా ఇది బాలకృష్ణ సినిమా డైలాగ్ ఏదేమన్నా? బాలకృష్ణ సినిమా డైలాగ్ సార్ ఇది. ఇట్స్ ఎ గవర్నమెంట్, ఇట్స్ ఎ పాలసీ. ఎ పాలసీ ఈజ్ సపోజ్ టు హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ శాంటిటీ. ఎవడిచ్చాడండి అధికారం నీకు? నాకు చెప్పు ముఖ్యమంత్రి గారు. దేశానికి రాజువా నువ్వేమన్నా? క్రౌన్లెస్ కింగ్ వా ఏంది? భారత రాజ్యాంగం ఏం లేదా? ఇష్టం వచ్చినట్టు మంది బ్యాంకులను మొత్తం లోబర్ చేసుకొని డబ్బులు వసూలు చేస్తావు. వీలవుతుందా? ప్రజెంట్ లాస్ అలౌ చేస్తాయా? నువ్వు రాస్తేవి అలా పేపర్లలో ఫ్రంట్ పేజీలలో వార్తలు వచ్చాయి, ఇంగ్లీష్ పేపర్లో, తెలుగు పేపర్లో అన్ని వార్తలు వచ్చాయి, టీవీలలో చర్చలు అయిపోయాయి. ఖతం, నీ పని అయిపోయింది. నీకు సెన్సేషనలిజం అయిపోయింది. పేపర్లో వార్తలు వచ్చినాయి, ప్రజల్ని మభ్యపెట్టాలా, అదిరించాలా, బెదిరించాలా. ఇది ఎక్కడ రాజకీయము? దిస్ ఇస్ లైసెన్స్డ్ ఎక్స్టార్షన్ రేవంత్ రెడ్డి గారు. లైసెన్స్డ్ ఎక్స్టార్షన్. పార్కింగ్ లేదు రోడ్ల మీద, మాల్స్కి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఉన్నాయి, చాలా బిల్డింగ్లకు పార్కింగ్ స్పేస్ లేదు. బయట వాడు బండి పార్క్ చేసుకుంటే మీ వాళ్ళు ఫోటోలు కిచ్చ ఫోటోలు కొడుతుంది, లైసెన్స్ మీరు చాలాన్ని పంపిస్తుంది, పైసలు దొబ్బాలని అంటున్నారు మీరు ఇవాళ. దిస్ ఈజ్ నథింగ్ బట్ లైసెన్స్డ్ గవర్నమెంట్ ఎక్స్టార్షన్ ఇది. పోలీసు వాళ్ళను మనము కలెక్షన్ ఏజెంట్లు ఉంటారు చూడ్రి, ప్రైవేట్ లోన్స్ అట్లా లెక్క పోలీసు వాళ్ళను టార్గెట్ డ్రివెన్ చాలాన్ కలెక్షన్ ఏజెంట్ల లెక్క ఇవాళ ప్రభుత్వం మార్చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. నువ్వు రోడ్ల మీద వసూలు చేయి, లేకపోతే బ్యాంకులకు వెళ్ళి కూడా వసూలు చేయని చెప్పని ఈరోజు మాట్లాడుతున్న ఒక పరిస్థితి. ఇది దుర్మార్గమైనటువంటి ఒక డిజిటల్ దాడి రేవంత్ రెడ్డి గారు చేపడతా ఉండరు. ఇండ్లు కూలుస్తావు, జీవితాలు కూలుస్తావు, ఆఖరికి బ్యాంకుల ఖాతాలను కూడా దోచుక తింటా అని చెప్పానంటే ఈ దోచుక తినడం కోసమే నువ్వు ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి గారు. ఇదేం సిద్ధాంతం అండి? నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ద ఫస్ట్ వన్స్ ఇన్ ద కంట్రీ, ఎప్పుడో లాంగ్ బ్యాక్ రాజీవ్ గాంధీ గారు అన్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉండాలా, మనం కేంద్ర ప్రభుత్వం నుండి ₹1 ఇస్తే అది కిందికి లబ్ధిదారుడి వరకు పోయేటప్పటికి 15 పైసలే పోతూ ఉన్నది, మధ్యలో అంతా వస్తూ ఉన్నారు, కాబట్టి ప్రభుత్వమే డైరెక్ట్గా
పౌరుల యొక్క అకౌంట్లో డబ్బేయాలా అని చెప్పని రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అన్నారు. అదే సూత్రాన్ని రాహుల్ గాంధీ గారు 2019లో న్యాయపత్రం అని చెప్పని ఆయన న్యాయ యోజన అని చెప్పని పట్టుకొచ్చేసి డైరెక్ట్గా ప్రభుత్వమే లబ్ధిదారులకు అకౌంట్లో కొంత డబ్బు వేయాలి, 20,000 30,000 రూపాయలు వేయాలని చెప్పని ఒక పథకం పట్టుకొచ్చిండ్రు. ఆ స్ఫూర్తితోటే 23లో కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు. దట్ ఈస్ గవర్నమెంట్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫరింగ్ ద బెనిఫిట్ టు ది ఓటర్. రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు? డైరెక్ట్లీ లూటింగ్ ఫ్రమ్ ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ది ఓటర్స్. రాజీవ్ గాంధీ ఏమో ప్రభుత్వ సొమ్ము ప్రజలకు ఇవ్వాలంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో ప్రజల సొమ్మును డైరెక్ట్గా ప్రభుత్వం దొబ్బేయాలని చెప్పని అంటా ఉండి. ఇది ఎక్కడ కథ ఇది కాంగ్రెస్ సిద్ధాంతమా లేకపోతే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కనుక్కున్నటువంటి ఒక సిద్ధాంతమా? దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే చాలాన్ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ మాత్రమే. ఇట్స్ నాట్ ఎ కన్క్లూజన్, ఇట్స్ నాట్ ఎ జడ్జ్మెంట్. పౌరుడికి చట్టం ప్రకారంగా ఆర్టికల్ 21 ప్రకారంగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఒకసారి ఒక చాలన్ వచ్చిన తర్వాత కట్టొచ్చు, కట్టడానికి నిరాకరించవచ్చు, ఆ చాలాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. చేసిన తర్వాత మాత్రమే ఒకవేళ కోర్టు నిర్ధారించినట్టయితే మాత్రమే చాలాన్కు సొమ్ము కట్టించుకునేటువంటి ఒక అధికారం ప్రభుత్వానికి కానీ లేకపోతే పోలీసులకు కానీ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ కానీ ఉంటుంది. ఈ మాత్రం ఇంగితం మీకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తర్వాత బ్యాంక్ అకౌంట్ నా ఆస్తి, పౌరుల ఆస్తి, ఆటోమేటిక్ డెబిట్ ఎట్ట పెట్టుకుంటాను అంటే వ్యక్తిగత ఆస్తి హక్కు పైన కూడా రేవంత్ రెడ్డి గారి వాళ్ళ దాడికి పాల్పడుతున్నట్టుగా కనబడతా ఉంది. మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే బ్యాంకులు ఫంక్షన్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దే ఫంక్షన్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు బ్యాంకింగ్ చట్టాల ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా అవి యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటివి. ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకోగానే బ్యాంకులన్నీ కూడా నీకు అకౌంట్లు ఇచ్చేసి లేకపోతే ఆ మొత్తము వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇచ్చేసి ప్రభుత్వం పోలీసు వాళ్ళే ఆటో డెబిట్ చేసుకునేటువంటి అధికారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా వెసులుబాటు లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అది. అదొక పద్ధతి. నా అకౌంట్ వివరాలు, నా అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నది అనేటువంటి ఒక వివరాలను తెలుసుకునేటువంటి ఒక హక్కు ప్రభుత్వానికి లేదు. దిస్ ఇస్ అన్ ఇన్వేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. సెవరల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంది, రాజ్యాంగపరమైనటువంటి ఒక నియంత్రణలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత ఏం సోయి లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, కనీసం ఈ ప్రకటన చేసే ముందు నీ సొంత క్యాబినెట్ మంత్రులతో అయినా చర్చ చేశారా? క్యాబినెట్ మంత్రులతో చర్చ చేశారా? ఆయన ఎవరు? అడ్వకేట్ జనరల్, లక్షల రూపాయల జీతం ఇచ్చి మనం ప్రభుత్వం పెట్టుకున్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో ఆయనతో మాట్లాడినారా? వాళ్ళ సలహాలతోటే మీరు ఇటువంటి యొక్క తప్పుడు ప్రపోజల్స్ అన్నీ కూడా ప్రజలపైన రుద్దాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని. బాగా ఉత్సాహపడుతున్నావు కదా ప్రజల చాలాన్ల సొమ్ము వసూలు చేయాలని చెప్పని, ఆటో డెబిట్ అని చెప్పని. మరి ఆటో క్రెడిట్ ఎందుకు లేదండి రేవంత్ రెడ్డి గారు? ఆటో క్రెడిట్ సిస్టమ్ ప్రవేశపెట్టు మొదలు. డైరెక్ట్గా పెన్షన్లు లేకపోతే జీతభత్యాలు ఆన్ టైంలు ఇవ్వడం కానీ, పెన్షన్లు ఆన్ టైంలు ఇవ్వడం కానీ, నిరుద్యోగ తర్వాత రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళకు ఫైనల్ సెటిల్మెంట్స్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఆటో క్రెడిట్ చేయి. మరి నువ్వేం ఆటో క్రెడిట్ చేయవు, నెలలు వాళ్ళను వేధించుక తింటావు. రిటైర్డ్ అయినటువంటి ఒక ఉద్యోగులు కోర్టుకు పోయి కోర్టుల నుంచి ఆర్డర్లు పట్టుకొస్తే కూడా వాళ్లకు అకౌంట్లలో డబ్బులు క్రెడిట్ చేయవు. ఫీ రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు నువ్వు నిధులు కేటాయించవు, నిధులు వాళ్ళకు క్రెడిట్ చేయవు, కాలేజీలకు నిధులు క్రెడిట్ చేయవు. కానీ చలాన్ల సొమ్ము మాత్రం క్రెడిట్ చేయాలట. టెక్నాలజీని వాడుకోరు, అది వాడుకోరు, ఇది వాడుకోరు అని చెప్పని అదిరించి బెదిరించి మాట్లాడితే ఇదేమన్నా డెమోక్రటిక్ కంట్రీయా లేకపోతే ఏమన్నా అనుమల రాజ్యాంగంలో నడుస్తున్నటువంటి ఒక నియంతృత్వ దేశమా? నాకు భయం ఏం కలుగుతుంది అంటే ఇవాళ ఈ చలాన్లతో మొదలుపెట్టిండు, రేపు నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు, మిగతా అన్నీ కూడా ఇట్లా ఆటో డెబిట్ అని పెట్టేసి ప్రజలను పీడించుక తినడం కోసం రేవంత్ రెడ్డి గారు సన్నద్ధమవుతున్నట్టుగా కనబడుతుంది. దీనిపైన సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. సైబర్ సెక్యూరిటీ, నా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా అంటున్నావు నువ్వు. ఎలా హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రొటెక్ట్? ఇవాళ నిన్న మనం సత్తుపల్లిలో చూసినాం. 3 రోజులకి మనను సత్తుపల్లి ఖమ్మం కమిషనర్ ఆయన ఎవరో సునీల్ దత్ ఎవరో అనుకుంటా, ఆయన కమిషనర్ మాట్లాడుతూ ఒక సత్తుపల్లి గ్రామంలో, సత్తుపల్లి నియోజకవర్గంలో తెలంగాణ మారుమూల ప్రాంతంలో 500 కోట్ల రూపాయల
ఫ్రాడ్ జరిగింది, సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఏందా అని అంటే బ్యాంకులకు వెళ్ళి డైరెక్టు డబ్బులు దొబ్బేయటం, కోట్ల రూపాయల డబ్బులు దొబ్బేసినారు. కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దొబ్బేసిండ్రు అని చెప్పని సాక్షాత్తు సునీల్ దత్ గారు, ఎవరైతే ఖమ్మం కమిషనర్ ఉన్నారో ఆయన 500 కోట్ల రూపాయలని మొత్తం రాష్ట్ర ప్రజల మొత్తం అకౌంట్లన్నీ తీసుకుంటా అంటున్నావు. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎన్ష్యూర్ ది సైబర్ సెక్యూరిటీ రేవంత్ రెడ్డి గారు? ఇంత స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయని చెప్పుకోబడుతున్న తరుణంలో, కాన్ఫిడెన్షియాలిటీ ఉందని చెప్పుకున్న తరుణంలో, సత్తుపల్లిలో 500 కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ బ్యాంకుల నుండి సొమ్మును దొబ్బేసినటువంటి ఒక చరిత్ర మన కళ్ళ ముందు కనబడతా ఉంటే దీన్ని ఎట్లా నువ్వు చేస్తావని చెప్పని వాళ్ళ అడుగుతా ఉన్నాను. నేను చివరిగా ఒకటే మాట చెప్తా ఉన్నాను. కరెక్టే, చాలాన్ గీత దాటితే చాలాన్ కదా, మరి నోరు జారితే చాలాన్ ఉండద్దా సార్? రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే నోరే జారుతున్నారు కదా. కేసీఆర్ గారిని అయినా, హరీష్ రావు గారిపైన, కేటీఆర్ గారిపైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన నోరు జారుతున్నారు. నోరు జారితే ఏం చాలా వేయాలా? దానికేం ఆటో డెబిట్ చేయాలా? నీ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఈ ప్రజలకు తిట్టిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం. నువ్వు అడ్డందిడ్డంగా మాట్లాడిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం సార్. ప్రజలు గీత దాటితే చాలా వేయాలంటున్నావు, ఆటో డెబిట్ కావాలంటున్నావు. పెద్ద నియంత దొర, ఫ్యూడల్ దొర. మంచిదే, చెయ్యి. మరి నీ నోరు జారిన దానికి మరి ఎవరు చాలాన్లు కట్టించుకోవాలా? వాటిని ఆటో డెబిట్ ఎట్లా చేయాలా? దయచేసి అది కూడా సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇగో మా సోదరులు ఇస్తూ ఉన్నారు. ఇది ఆయనకి ఇవన్నీ పట్టింపులు ఉన్నాయా సుజయ్? రేవంత్ రెడ్డి పైన కూడా 3 ఫైన్లు ఉన్నాయట. ఆయన బండ్లకు కూడా 3 ఫైన్లు ఉన్నాయట. మరి ఇవి కూడా ఎవరి అకౌంట్లోకి వెళ్ళి చేయాలి సార్? మీ బ్యాంక్ అకౌంటా, మీ డ్రైవర్ బ్యాంక్ అకౌంటా, లేకపోతే ప్రభుత్వ అకౌంటా? ఎవరి అకౌంట్ నుంచి చేయాలి చెప్పరు సార్ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు. ఏది పడితే అది మాట్లాడి అదొక రూల్ అనుకొని, అదొక గొప్ప అనుకొని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయటం సమంజసం కాదు రేవంత్ రెడ్డి గారు. నేను ఒక విషయం చెప్తున్నా, మనం ఎవరం శాశ్వతం కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా ఈ మాట. ప్రభుత్వం అంటే ప్రజలను సేవించేటువంటి ఒక వ్యవస్థ. ఇది ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ టు సర్వ్ ద పీపుల్, నాట్ టు పీనలైజ్ ద పీపుల్. ప్రజలను ఇబ్బంది పెట్టాలా, ప్రజలను ఒత్తిడికి గురి చేయాలా, ప్రజలను పీడించుక తినాలా, ఇదంతా రాక్షసులది. రాక్షస రేవంత్ రెడ్డి మనం ఏమన్నా కావు కదా. అది కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఇవాళ ఇది తుగ్లక్ నిర్ణయం. ఇది కూడా మళ్ళా నాకు తెలిసి ఇది చట్టం అమలు చేయడు. ఈ మాట అన్నాడు కదా, రిట్రాక్ట్ చేసుకోకపోతే నేను ముక్కు నెలకు రాస్తా చూడండి. ఒకవేళ చేసే ప్రయత్నం చేస్తే కోర్టులు కొట్టేస్తాయి చూడండి. తుగ్లక్ చర్య ఇది. కాబట్టి లైసెన్స్డ్ ఎక్స్టార్షన్ ఏదైతే చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడాలని చెప్పని తలంపు ఏదైతే చేస్తూ ఉన్నారో దయచేసి దాని నుండి ఉపసంహరించుకోవాలని చెప్పని కోరుకుంటూ నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్ను నిజంగానే ట్రాఫిక్ సమస్య బాగా పెరిగిపోయింది. అండ్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ ట్రాఫిక్ ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్. రంగనాథ్ గారు ఆయన ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఆయన ఉన్నప్పుడు ఐ థింక్ హీ బ్రాట్ ఇన్ సమ్ హిస్టారికల్ మెజర్స్. ఇంకా ఏమన్నా మంచి మెజర్స్ కావాలంటే పట్టుకురండి. హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దండి. పార్కింగ్ స్పేసెస్ను పెంచండి. పార్కింగ్ స్పేస్లు అంటే మళ్ళీ దోచుక తింటున్నారు మీరు. కేబీఆర్ పార్క్ చుట్టూ పార్కింగ్ స్పేస్లు వచ్చినాయి, చూసిండ్రో లేదో మీరు. పార్కింగ్ స్పేస్ వస్తుంది, పక్కన ఒక పెద్ద ఎల్ఈడి వస్తుంది, పైసలు దొబ్బుక తింటూ ఉన్నారు. అట్లా పైసలు దొబ్బుక తినకుండా పార్కింగ్ స్పేసెస్ క్రియేట్ చేయండి ప్రభుత్వం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను పెంచండి మీరు. స్ట్రింజెంట్గా పర్మిషన్స్, మీరు పార్కింగ్ స్పేస్ ఉంటేనే పర్మిషన్లు ఇచ్చే విధంగా మాల్స్కి కానీ, బిల్డింగ్స్ కానీ, హైరైజ్ టవర్స్ కానీ, లేకపోతే ఆ రోడ్ వైడనింగ్ అవసరమైతే రోడ్ వైడనింగ్ చేయటం కానీ, ఇవి ఆలోచించండి. చాలాన్ల వసూళ్ల కోసమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు, హోంమంత్రి అయినట్టు, పోలీసులు ఉన్నట్టుగా ప్రజలను పీడించుక తినటమే ధర్మం అయినట్టుగా వ్యవహరిస్తూ కనీస బాధ్యతలు గుంతలను పూడ్చండి. ఫస్ట్ మీరు గుంతలను పూడ్చలేనోడు చాలాన్లు వసూలు చేసే హక్కు ఎక్కడిది?